హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మరొక మంచి అదిరిపోయే టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇలా చేయడం వల్ల చాలా పెద్ద అమౌంట్ అనేది మీరు సేవ్ చేసినట్టు ఉంటుంది. అలాగే దాంతో ఒక మంచి బంగారం కొనుక్కోవచ్చు, లేదు అంటే పిల్లలు ఫీజులు కట్టుకోవచ్చు, మన దేనికైనా కూడా వాడుకోవచ్చు. అది ఏంటో నేను చెప్తాను, వీడియోలో చూసేయండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకోకుండా ఎలా సేవ్ చేయాలో అనేది నేను వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ సేవింగ్ టిప్ అనేది వీకెండ్ సేవింగ్ అని నేను పెట్టుకున్నాను. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు వీకెండ్ అంటే ఇది వారంలో ఒక్కరోజు చేసేది కాబట్టి నేను వీకెండ్ అని పెట్టుకున్నాను. మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. మీకు ఏ రోజు కంఫర్టబుల్గా ఉంటే ఆ రోజు అనేది మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్యూస్డే తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే దేవుని దగ్గర అమౌంట్ అనేది వేస్తామన్నమాట, దేవుడి దగ్గర ఉండిలో. అందుకు మేము ట్యూస్డే అయితే తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, మీకు కంఫర్ట్ ఏ డే అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ డే తీసుకొని ఇలా సేవ్ అయితే చెయ్యండి. నేనైతే ఇవి వచ్చేసి మీరు నెంబర్స్లా కాకోకుండా వీక్స్ లాగా తీసుకోండి. అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్, సిక్స్త్ వీక్, అట్లా మనకి 1 ఇయర్కి 52 వీక్స్. 1 ఇయర్కి మనకి ఎన్ని వీక్స్ ఉంటుంది? 52 వీక్స్ ఉంటుంది. సో అందుకని నేను చెప్పి ఇలా రాసుకున్నా. 52 వీక్స్ ఇలా రాసుకున్నా. 52 వీక్స్ ఇలా రాసుకున్నా. సో ఫస్ట్ వీక్ నేను వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే తీసుకుంటాను. మీరు మీ ఇష్టం ఎప్పుడైనా తీసుకోండి. నేను ఫస్ట్ వీక్ వచ్చేసి 100 రూపీస్ వేసిన ఉండిలో. ఫస్ట్ వీక్ వచ్చేసి 100 రూపీస్ వేసుకున్నా. అది ఫస్ట్ వీక్లో. మళ్ళీ సెకండ్ వీక్ వస్తుంది కదా, అప్పుడు నేను ఈ 100కి 20 యాడ్ చేసి వేసుకున్నా. అప్పుడు 120. నెక్స్ట్ థర్డ్ వీక్ 140, ఫోర్త్ వీక్ 160, ఫిఫ్త్ వీక్ 180, సిక్స్త్ వీక్ 200, 220. మనము దేవుడి దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ డబ్బులు అనేది ఎవరు కూడా మనల్ని టచ్ చేయరు కాబట్టి ఈజీగా అనేది సేవ్ చేయొచ్చు అండి. ఇలా 52 వీక్స్కి నేను 20 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే 52 వీక్ ఉంటుంది కదండి. లాస్ట్ వీక్ మనము 1120 రూపీస్ వేసినట్టు ఉండిలో. అలాగే ఇంకొక విధంగా కూడా మీరు చేయొచ్చు. ఏంటంటే సపోజ్ మన దగ్గర ఒక్కసారి 500 ఉండింది అనుకోండి, అప్పుడు 500 ఉండిలో వేసి ఆ 500 మనకి ఎక్కడుంది? ఇక్కడుంది. 21st వీక్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఈ పేపర్లో రౌండ్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా ఇలానే రాసి దేవుడి దగ్గర పెట్టేసుకోండి. మీకు కూడా బాగా ఉంటుంది. మీరు ఎంత అమౌంట్ చేశారు, దీన్ని ఫాలో అవుతున్నారా లేదా, మీకు ఇది చూసినప్పుడల్లా మీకు కూడా ఇలా చేయాలి అని ఒక గుర్తుగా ఉంటుంది. అలాగే ఇలా చేసినప్పుడల్లా మీకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి 21st వీక్న నేను 500 వేసాను. అప్పుడు మనకు ఈ వీక్న మనము 500 వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికంటే ముందే మనము ఈ వీక్లోనే 500 వేసాము. అలా వేయకుండా 200 ఉన్నది అనుకోండి, మీరు 200ని రౌండ్ అప్ చేసుకోండి ముందే ఉంటే కన్నా. ఇక్కడ వేసేసేయండి. అలా లేకుండా మనకు అప్పుడప్పుడు డబ్బులు మిగులుతుంది కదండి, ఎక్కువ 1000 అట్లా డబ్బులు మిగిలినప్పుడు అది కూడా మీరు ఉండిలో వేసేసుకొని ఇక్కడ ఎక్కడైతే మనకి 1000 రూపాయలు వీకెండ్ ఉందో ఆ వీక్లో మీరు రౌండ్ అప్ చేయండి. అప్పుడు ఆ వీక్ వచ్చినప్పుడు మీరు ఈ వీక్లో మీరు సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి
ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలా చేయడం వల్ల నేను 52 వీక్స్కి వేసాను కదా, లాస్ట్ వీక్ వచ్చేసి మనము 1120 రూపీస్ వేసాం కదా. అప్పుడు ఇదంతా మనకి కూడితే గన అంటే ఇయర్లో ఇంకొక రోజు మనం తీస్తాం కదా డబ్బులు మొత్తము, అప్పుడు డబ్బులు మొత్తం తీసి ఇదంతా కూడా మనం కూడినామంటే కన్నా 31,720 రూపీస్ అనేది మనము సేవ్ చేసినట్టు. అలా లేకుండా అప్పుడప్పుడు మనం వేసినా కూడా అరౌండ్ ఎక్స్ట్రా అమౌంట్ అట్లా ఇట్లా వేసినా కూడా అరౌండ్ మనము 32,000 అనేది సేవ్ చేసినట్టు. చూడండి, ఈ అమౌంట్ అనేది చిన్న అమౌంట్ కాదు. కేవలం సంవత్సరానికి మనం ఇంట్లో ఉంటూ ఇంత అమౌంట్ సేవ్ చేసాము అంటే మనం కూడా కష్టపడుతున్నట్టే లెక్క. ఏదో ఆదా చేయడము, ఉండిలో డబ్బులు వేయడము అంటే అంత సులువైన పని కాదండి. మనము ఆ డబ్బులు మిగిలిస్తున్నామంటే మనం ఎన్నో ఖర్చులను తగ్గించుకున్నట్టు, మన అవసరాలను ఎన్నో తగ్గించుకున్నట్టు, ఆ డబ్బుల్ని మనం ఇక్కడ ఆదా చేస్తున్నట్టు. ఈ డబ్బులు చెప్పడం బాగానే ఉంది, ఆదా చేయడం ఎలాగా అనుకుంటే మనం ఇంట్లో ఖర్చులే తగ్గించుకోవాలండి. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, ఎక్కువ షాపింగ్కి వెళ్ళడము, బట్టలు చీరలు ఇవి కొనడము, లేదు అంటే అనవసరంగా డబ్బులు బయటికి వెళ్ళి వృధా ఖర్చులు చేయడము, పార్టీలు ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మనకి డబ్బు ఖర్చు అవ్వడం తప్ప ఏమీ ఉండదు. అదే డబ్బుని మనం ఆదా చేసుకుంటే మనకు ఫ్యూచర్లో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ అమౌంట్తో మనము ఏమైనా చేసుకోవచ్చు అండి. ఇది మీరు పిల్లలకి ఫీజులు కూడా ఒక్క తల్లిగా మీరు పిల్లలకి కేవలము నాన్ననే సంపాదివ్వాలి, భర్తే సంపాదించాలి, భర్త సంపాదించిన డబ్బులే మనం కట్టాలి అని లేకుండా కేవలం మీరు ఎత్తిపెట్టిన డబ్బులతోనే మీ పిల్లల ఫీజు కూడా కట్టచ్చు అండి. సగం వరకు కొంచెం అమౌంట్ ఫీజు బుక్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఒక్క తల్లిగా యాజ్ ఎ పేరెంట్గా మీరు ఆలోచించండి. లేదు అంటే చదువుకున్న పిల్లలు అయితే కన్నా చదువుకునే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువ బయట ఖర్చు పెడుతూ ఉంటారు, హాస్టల్లో ఉంటారు, అలా ఖర్చులు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అలా ఖర్చులు పెడుతూ ఉంటారు కదా. సో అలాంటి పిల్లలు కొంచెం తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో ఆలోచించి ఈ డబ్బుల్ని మీరు కూడా ఫాలో అవ్వచ్చండి. ఈ టిప్పుని ఇలా ఫాలో అయితే కన్నా మీ దగ్గర కూడా ఇంత డబ్బులు ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఇయర్కి మీరు మీ పేరెంట్స్కి కొంచెం అంటే కొంచెం అన్న బర్డన్ అనేది తగ్గియచ్చు. దీంతో మీకు కావాల్సిన వస్తువులు కొనొచ్చు, బుక్సే కొనొచ్చు, లేదు అంటే మీకు ఏ దానికన్నా సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ దానికి దీన్ని కట్టుకోవచ్చు. ప్రతి దానికి మనం పేరెంట్స్ని అడుక్కోకుండా ఈ అమౌంట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా అలవాటు చేపియండి ఉండిలో డబ్బులు వేయడం. వాళ్ళకు అది ఒక మంచి హ్యాబిట్గా అలవాటు అవుతుందండి. మనం పిల్లలతో డబ్బులు వేయడం ఇప్పటి నుంచే పిల్లలతో డబ్బులు వేపిస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళకు సేవ్ చేస్తున్నాం అనే డబ్బులు ఫీలింగ్ వస్తుంది, మా దగ్గర ఇంత డబ్బులు ఉంది అని వస్తుంది. అలాగే వాళ్ళకి మనసు అనేది పక్కదారి పట్టదండి. డబ్బులు ఎంతసేపు మనం డాడీనో అమ్మనో తాతయ్యో పిన్నిలో మామలో ఎవరో ఒక డబ్బులు ఇస్తారు కదా పిల్లలకి, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు నేను ఉండిలో వేసుకోవాలి, నా దగ్గర ఇంత డబ్బులు ఉంది అని చెప్పి టక్కుని వెళ్ళి ఉండిలో వేస్తారు. అలా లేకుంటే గన ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా, ఆ ఫాస్ట్ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు లేనిపోని రోగాలు కూడా వస్తాయి. పిల్లలకి అస్సలు పెట్టకూడదండి జంక్ ఫుడ్ ఇలాంటివి. కాబట్టి ఇలా నేర్పేయడం వల్ల వాళ్ళకు ఆరోగ్యం కూడా మనము అందిస్తున్నట్టే ఉంటుంది. సో మీకైతే కన్నా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయండి. ఇవి ఒక్క మధ్యతరగతి ఇల్లాలుగా మనం చేయగలిగింది ఇది ఒక్కటే అండి. మన భర్తలకి మనం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే సిచ్యువేషన్లో అయితే ఉండం. ఎందుకంటే మనం పిల్లల్ని చూసుకోవడానికి ఇదే మనకి సరిపోతుంది. కాబట్టి మనము ఇంట్లో ఉండి భర్తకు సహాయం చేయాలి అనుకుంటేనా ఇది మనకు చాలా బెస్ట్. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక పనిలాగే భావించి మీరు ఇలా చార్ట్ వేసుకొని దేవుడి దగ్గర పెట్టి ఇలా వేసుకుంటూ వెళ్ళండి. మీరు కావాలంటే
ఇక్కడ వేసినాక అమౌంట్ కూడా టిక్ పెట్టుకోండి, మీకు గుర్తు ఉండకుంటే. అంటే ఎంత వేసామో ఏంటి, లాస్ట్ టైం ఎంత వేసామో అనేది ఒక్కొక్కసారి గుర్తు ఉండదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈ వీక్ నేను 100 వేసాను, ఓకే టిక్. నెక్స్ట్ వీక్ నేను 120, నెక్స్ట్ వీక్ 140 అప్పుడు వేసాను అనుకోండి. మీరు ఎన్ని వీక్స్ వేసారు, ఎంత అమౌంట్ వేసారో కూడా మీకు గుర్తుగా ఉంటుంది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికంటే ముందు మీరు చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక మంచి టాపిక్ తీసుకొని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.